శ్రీ శంకరావతార చరితము కేరళ దేశాధిపతి పిలుపు. ఆ ప్రాంతాన్ని పాలించే నృపాలుడు రాజశేఖరుడు అని పేరు గలవాడు. ధర్మ పాలన చేస్తూ దేశానికి రక్షణ ఇస్తూ భక్తులను యతులను గౌరవిస్తూ ప్రజలకు ప్రీతిపాత్రుడై ఏలుతున్నాడు. బాలుడై బ్రహ్మచారి అయి విద్యా వినయ సంపత్తులతో అద్వితీయుడై విఖ్యాతినందుకొనుచున్న అద్భుత బ్రహ్మచారిని కనులారా చూడాలనిపించి కబురు పంపించాడు. యోగ్యుడైన మంత్రిని శంకరుని వద్దకు పంపి రాజాజ్ఞ శిరమున దాల్చి పరివారంతో ప్రయాణమైన మంత్రి కొన్ని రోజులకు శంకరుని ఊరు చేరుకున్నాడు. శంకర బాలుని చేరి నమస్కారములర్పించి వినయం ఉట్టిపడేటట్లు ఇట్లా నివేదించాడు. స్వామి, మన కేరళ దేశానికి రాజుగా ఉన్న రాజశేఖరుడు పంపగా రాజ ఆజ్ఞానుసారం మీ దర్శనానికి వచ్చాము. మన రాజు ఎల్లవేళలా ప్రజాభీష్టాన్నే కోరుకుంటూ ప్రజలను తన బిడ్డల వలె చూచుకొనుచున్నవాడు. సామంత మంత్రి సేనానాయక పండిత ప్రముఖ కళావిధులతో నిండిన నిండు సభలో కొలువుండి శాస్త్ర చర్చలతో ధర్మ సందేహ విచారణలతో అనునిత్యము గడపడం, ధర్మం ఉన్న చోటే జయమున్నదని నమ్ముతున్నవాడు. తమ కీర్తి ప్రభులకు అత్యంత సంతోషితుడై తమ పాదధూళితో మా రాజభవనాన్ని పావనం చేయాలని కోరుకుంటూ మీకు విన్నపం సమర్పించమన్నాడు. మీ రాకతో రాజగృహమే కాక కేరళ రాజ్యమే సుఖంగా ఉంటుంది. మా రాజు కోరికను మన్నించి దయచేయండి. దానికి సమాధానంగా శంకరుడు ఇట్లా అన్నాడు. నేను బ్రహ్మచారిని. బ్రహ్మచర్య వ్రతాన్ని నియమబద్ధంగా ఆచరించాలి కదా. 3 వేళలా స్నానాలు చేస్తూ సంధ్యోపాసన చెయ్యాలి. దినకరుణ్ణి పావకుని గురువులను తప్పక కొలవాలి. అర్హ దినాలలో ఉపవాసాలు చెయ్యాలి. తక్కువ సమయాలలో వేదాన్ని అధ్యయనం చెయ్యాలి. శిష్యులకు విద్య గరపాలి. మా తల్లి పెద్దది, ఆమె సంరక్షణ చెయ్యాలి. ఇక తీరిక ఎక్కడుంటుంది చెప్పండి. ఈ పరమ పునీతమైన నియమాలను విడనాడి గజవాహనాలు రాజభోగాలు మాకేలా? మా సందేశంగా రాజుని కిట్లనుడు. పితృదేవతలకు ఋషులకు ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఎందుకంటే వారు ప్రజల శ్రేయోభిలాషులు. రాజా, ప్రజలు ఆ రుణం తీర్చుకునేటట్లు కనిపెట్టాలి. ఆ విధులన్నీ జనులు పాటించేలా చూడడం నీ బాధ్యత అని సందేశం పంపాడు శంకరుడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.